ఏపీలో కూటమి సునామీ చంద్రబాబు పవన్ల సమావేశం జనసేన ఆఫీసులో కేక్ కట్ చేసిన టీడీపీ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు సంబరాలు ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణం బీజేపీ నేతలను పిలవడానికి రేపు ఢిల్లీ పర్యటన జగన్ వైసీపీ నాకు వ్యక్తిగతంగా శత్రువులు కాదు కక్ష సాధింపులకు సమయం కాదు రాష్ట్రానికి బలమైన పునాది వేయాలన్న పవన్ చంద్రబాబు పవన్ కు మోదీ అభినందనలు ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు ఏపీ ప్రజలు గెలిచారంటూ ట్వీట్ కూటమి విజయంతో పవన్ ఇంట్లో సంబరాలు కుటుంబ సభ్యులతో సంతోషం పంచుకున్న నేత విజయోత్సవ ర్యాలీ తీసిన పవన్ ఎన్నికల ఫలితాలపై జగన్ ఆశ్చర్యం చేసిన మంచి ఏమైందో తెలియడం లేదని ఆవేదన రాజీనామాకు గవర్నర్ ఆమోదం కొన్ని జిల్లాల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు కేవలం 11 సీట్లలో మాత్రమే లీడ్ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న జగన్ కూటమి వేవ్లో కనిపించని వైసీపీ ప్రముఖులు పెద్దిరెడ్డి తప్ప మంత్రులంతా ఓటమి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా చేదు అనుభవాలు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను కొనసాగిద్దాం సమస్యలను పరిష్కరించుకుందాం చంద్రబాబు పవన్లకు రేవంత్ గ్రీటింగ్స్ తెలంగాణలో కాంగ్రెస్ కు 8 సీట్లు నల్లగొండలో 5.5 లక్షలకు పైగా మెజారిటీ ఖమ్మంలో 4.5 లక్షల మెజారిటీ మా పాలనను ప్రజలు ఆశీర్వదించారు కంటోన్మెంట్ లోనూ గెలిచామన్న రేవంత్ ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలంగాణలో 8 సీట్లు గెలిచిన బీజేపీ గతం కంటే రెట్టింపు గెలుచుకున్న కమలం బీఆర్ఎస్ కు 0 మజ్లిస్ కు 1 చంద్రబాబుకు రఘువీరారెడ్డి శుభాకాంక్షలు స్పెషల్ స్టేటస్ కు అవకాశం వచ్చిందన్న నేత ఇండియా కూటమి నెరవేరుస్తుందని భరోసా కూటమి ఘన విజయంతో సంబరాలు ఆనందంలో ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు అమెరికాలోని పలు నగరాల్లో సెలబ్రేషన్స్ పల్నాడు జిల్లా కొండూరులో ఉద్రిక్తత టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ కర్రలతో పరస్పర దాడులు ఇద్దరికి గాయాలు బెజవాడ ఎంపీ మళ్లీ టీడీపీదే ఆసక్తికరంగా అన్నదమ్ముల సవాల్ కేసినేని నానిపై చిన్ని విజయం దేశంలో డెమోక్రసీ గెలిచింది మోదీకి ఘోర పరాజయమన్న ఖర్గే రాజ్యాంగం కోసం పోరాడామన్న రాహుల్ ఒడిశాలో ముగిసిన నవీన్ పట్నాయక్ శకం తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాజయం ప్రజలు అద్భుత విజయాన్నిచ్చారు పలు రాష్ట్రాల్లో కూటమి గెలిచిందన్న మోదీ ఏపీకి సహకరిస్తామని భరోసా కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ బుధవారం మోదీ అధ్యక్షతన కీలక సమావేశం కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారంపై నిర్ణయం అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ రేపు ఇండియా కూటమి సమావేశం కొత్త మిత్రులకు ఆహ్వానంపై ఫోకస్ బీజేపీని కాపాడలేకపోయిన అయోధ్య రాముడు యూపీలో ఇండియా కూటమికే పట్టం హిట్ కొట్టిన రాహుల్ అఖిలేష్ జోడీ మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాం ఇండియా కూటమితో కలిసేది లేదన్న జేడీయూ ప్రజల మద్దతు ఎన్డీఏకే ఉందన్న నితీష్